మంచి వర్షం. చింతపల్లికి బస్సు వెళ్ళిందా? లేదు. నువ్వెక్కడికి వెళ్ళాలి? చాలా దూరం వెళ్ళాలి. ఊరేమని చెప్పావు? అంటే కరెక్ట్గా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి? ఏదో లారీలా ఉందే. అన్నా కాస్త ఆపు. చింతపల్లి వైపు వెళ్తుందానా? లేదయ్యా, అరకు రూట్లో వెళ్తుంది. నువ్వు పోనివయ్యా, పో. రా, తడిచిపోతావు లేకపోతే. చింతపల్లిలోనేనా మీ ఇల్లు? ఇంతకు ముందు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావా నువ్వు? లేదు కదా. నేను ఈరోజే రిలీజ్ అయ్యి వచ్చాను. అన్నా, నువ్వెందుకని జైలుకి వెళ్ళావు? ఏదో ఆవేశంలో చేసిన తప్పుల వల్ల. వాటి గురించి చెప్పాలంటే టైం పడింది. బస్సు రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. చాలదు రాము, ఇంకొంచెం కావాలి. వీడి జుట్టోడు అమ్మా నాన్న పెట్టిన పేరు నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా పీపీ. స్కూల్లో చేర్చడానికి వెళ్ళినప్పుడు జుట్టోడని పేరు పెట్టడం కుదరదని హెడ్ మాస్టర్ చెప్పారు. జూలై 18వ తారీఖు పీపుల్స్ పార్టీ పేపర్తో వీడిని కప్పేసి ముక్కు మొహం తెలియకుండా వదిలేసి వెళ్ళిపోయింది మాత్రమే వీడిని తీసుకొచ్చిన మదర్కి గుర్తుంది. కాబట్టి మండేలా పుట్టినరోజైన 18ని పీపుల్స్ పార్టీలో ఉన్న పీపీని కలిపి మదర్ వీడికి ఒక అద్భుతమైన పేరు పెట్టారు, నెల్సన్ మండేలా పీపీ. ఇదే మా బండి, మేమనుకున్న చోటుకి తీసుకువెళ్లే రథం. జుట్టోడి మొదటి సంపాదన. ఈ బండి వచ్చాకే నా జీవితం తలకిందులుగా మారిపోయింది. ఇప్పుడు కాదు, తర్వాత. మేమింత కష్టపడేది ఎందుకంటే ఇంటికి బియ్యం కొనడానికి కాదు, జార్జ్కి ఇవ్వాల్సిన బహుమతి కోసం. ఇతని ఎస్ఐ జార్జ్. నువ్వు ఇట్రారా. చెత్త నా కొడక, మందు కొట్టి బండి తోలుతున్నారా? ఏంట్రా నీ పేరు? నెల్సన్ మండేలా. నిన్ను కొడతానికి వస్తే నువ్వు దూరంగా వెళ్తావా? చెప్తా నా కొడక. 5వ దెబ్బ కొట్టేసరికే జార్జ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. కానీ మమ్మల్ని గొడ్డుని బాదినట్టు బాదిన తర్వాత దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తప్పు కదా. రేయ్ రాము, ఏంటి మరి? నువ్వు ఈరోజు నైట్ క్లాస్ వస్తావు కదా? నేను కొంచెం స్నానం చేయాలి. మా ఇంటికి వచ్చి కలుద్దాం. ఓకే. అటెళ్ళు.